వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ లీలా మనోహర్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాము. మన ఈ విజన్ అమరావతి ఛానల్ ద్వారా సారు గారి నిపుణత్వం గురించి వారి గురించి మనము ప్రేక్షకులకు తెలియజేయమని మనం కోరడం జరిగినది. వారు ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. వారి మాటల్లోనే మనం విందాం. సార్ నమస్తే సార్, లీలా మనోహర్ గారు. నమస్తే సార్, మీకు కూడా విజయ అమరావతి యజమానానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నేను చేసిన సేవకులకు విజయ అమరావతి వారు నాకు ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను గత 20 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో వ్యక్తిత్వ వికాస్ నిపుణుడుగా ఎన్నో ప్రాజెక్టులో పనిచేశాను. మెప్మా ప్రాజెక్టులో పనిచేశాను, ఐకేపీ ప్రాజెక్టులో పనిచేశాను, సిఆర్డిఏ ప్రాజెక్టులో పనిచేశాను. ఎంతోమంది గ్రాడ్యుయేట్స్, ఎంతోమంది నిరుద్యోగులు 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి చాలామందికి మేము వాళ్లకు నిరుద్యోగుల్ని ఎలా పారదొలిని ఎటువంటి స్కిల్స్ ఇవ్వాలో అటువంటి స్కిల్స్ ఇచ్చి వాళ్ళను తర్ఫీదు పొందింపజేసి వాళ్లకు బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఉపాధి అవకాశం చూపించడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి అవకాశం మాకు దేవుడు కల్పించాడు. కాబట్టి మేము మా జీవితంలో ఈ అనంతపురం జిల్లాలో, కరువు జిల్లాలో నిరుద్యోగం లేకుండా చేయడమే మా యొక్క లక్ష్యము. అందులో భాగంగా మేము వ్యక్తిత్వ వికాస పాఠాలతో పాటు వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి చాలామందికి చాలా స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, గ్రూమింగ్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా పిల్లలకు బోధించి వాళ్ళను వలస బాట వేరే రాష్ట్రాలకు పోకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాలం మీద నిలబెట్టేట్టు అనేక బహుత్తమైనటువంటి కార్యక్రమాలు మేము రూపొందించాము. ప్రభుత్వ సంబంధించిన ప్రాజెక్టులు కూడా చాలా వరకు పనిచేశాము. ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో కొన్ని ఏరియాల్లో చాలామంది చదువుకుని కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు. కారణం ఏమంటే వ్యక్తిత్వ వికాస నైపుణ్యం లేకపోవడం. అందుకని దాని గురించి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం సార్ వ్యక్తిత్వ వికాసం గురించి కానీ దాని గురించి కొద్దిగా ప్రజలకు దానిలో ముఖ్య అంశాల గురించి కొంచెం మా ప్రేక్షకు వివరించగలరు సార్? వ్యక్తిత్వ వికాసం అంటే ఒక వ్యక్తి వికాసం పొందాలంటే సార్, అంటే ఒక నిరుద్యోగునికే కాకుండా ప్రతి జీవితంలో ప్రతి మనిషికి కూడా వికాస నైపుణ్యాలు అంటే జీవిత నైపుణ్యాలు అనేవి అవసరము. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అదే నిరుద్యోగులైతే మనము ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, మన ఉద్యోగ ప్రవర్తన ఎలా చేయాలి, అలాగే మనము సమయపాలన ఎలా పాటించాలి, అలాగే మనం మనీ మేనేజ్మెంట్ని ఎలా చేయాలి, ఇలాంటి చాలా విషయాలు ప్రతి మనిషి జీవితంలో నేర్చుకోవాలి. అలాగే నిరుద్యోగి కూడా తన పాఠాలలో ఎక్కువ శాతం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా స్కూళ్ళలో వ్యక్తిత్వ వికాస పాఠ నైపుణ్యాలు లేవు, సిలబస్లో లేవు, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా లేవు. వాటిని బోధించే వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. అటువంటి సిలబస్ లేకపోవడం వల్ల ఏమైందంటే చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు, మేనేజ్మెంట్ విద్యార్థులు, సైన్స్ విద్యార్థులు 70-80% పాస్ అయినా కూడా ఈ ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామంది వెనకబడిన జిల్లాలో చాలామంది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నారు. వాళ్ళు తమ గురించి తాము చెప్పండి అని సెల్ఫ్ ఇండక్షన్ అడిగితే చాలామంది నిరుద్యోగులు అసలు ఒక 2 నిమిషాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు. అలాగే ఒక బాడీ లాంగ్వేజ్ కానీ ఉండదు, స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ అసలు ఉండవు. ఇలాంటి వాటి మీద మేము ఎక్కువగా కేంద్రీకరించి వాటిని మేము బోధించి వస్తున్నాము. ఎందుకంటే డిగ్రీ కాలేజీలో కానీ, బీటెక్లో కానీ, ఎంబీఏలో కానీ ఈ వ్యక్తిత్వ పాఠాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎక్కువగా వాళ్ళ యొక్క పర్సంటేజ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలలో వాటి గురించి ఎవరు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఎక్స్టర్నల్ నాలెడ్జ్ సంబంధించి అడుగుతున్నారు. ఆ పిల్లలకు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ సార్, మీరు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వ్యక్తిత్వ వికాసం గురించి ఎంతోమంది పిల్లలకు మీరు తెలియజేసి అంటే
అన్ఎంప్లాయీస్ను ఎంప్లాయీస్గా చేసి వాళ్ళ భవిష్యత్తును మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మాకు అనంతపూర్ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పిన ఎంప్లాయీస్ విద్యార్థులు కూడా ఎంతోమంది చెప్పారు. మీరు ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించారు, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఈ విధంగా పొగుడుతున్నారు, మీరు ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి చెప్పారో దాని గురించి కొద్దిగా తెలియజేయండి సార్. విద్యార్థులకు ఎంప్లాయీస్ ఉద్యోగాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మనము నిరుద్యోగ యువకులకు చాలా గవర్నమెంట్ ప్రాజెక్టులో పనిచేసే అనుభవం ఉంది. ఎంతోమంది విద్యార్థులకు మేము గమనించే వాళ్ళం. మనం కౌన్సిలింగ్ చేసి మేము మొబైల్ తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టినప్పుడు వాళ్ళని గమనిస్తే కనీసము వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు రాతపూర్వక కమ్యూనికేషన్ లేకపోవడము, ఓరల్ కమ్యూనికేషన్ లేకపోవడము, మాస్ కమ్యూనికేషన్ తెలియకపోవడము, బిహేవియరల్ స్కిల్స్ కూడా తెలియకపోవడము, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే అంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియవు. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు సార్ మేము 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినాము, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినాము, డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అని చెప్తున్నారు. కొంతమంది సార్ మేము ఫెయిల్ అయినాము, ఖాళీగా ఉండి వచ్చినాము అంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఒకటే, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అంటే, ఉన్నత శిఖరాలకు పోవాలంటే, ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ జాబ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ అవసరం అని చెప్పి మేము పిల్లలందరూ కూడా చెప్పేవాళ్ళం. పిల్లలందరూ కూడా ఏం సార్ ఇవి కొత్తవి ఏంటో చెప్తున్నారు మీరు, ఇవన్నీ కూడా మాకు అవసరమా అనేవాళ్ళు. వాళ్ళకు తెలియదు కాబట్టి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, స్వచ్ఛంద సంస్థల యొక్క ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాము. ఎందుకంటే పిల్లలకు చాలామందికి ఈ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎక్కువ మంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే చెప్పలేకపోతుంది. అయ్యా మీ గురించి మీరు ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఒక్క నిమిషం చెప్పలేకపోతాను. కనీసం ఇక్కడికి వచ్చి చెప్పండి క్లాస్ రూమ్లో అంటే కూడా స్టేజ్ ఫియర్తో దగ్గర రాలేకపోతున్నాడు. తర్వాత బిహేవియర్ స్కిల్స్ కూడా వాళ్ళ అలాగే ఉన్నాయి, వాళ్ళ ఆటిట్యూడ్ కూడా అలాగే ఉంది. అలాగే వాళ్ళు ఒక రెజ్యూమ్ అంటే ఏమంటే చెప్పలేకపోతున్నారు, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవడం తెలియదు, ఒక కాపీ పేస్ట్ చేసి ఒక రెజ్యూమ్ తెచ్చుకుంటున్నారు. అసలు సీవీకి రెజ్యూమ్ డిఫరెన్స్ ఏమంటే తెలియదు. అసలు ఇంటర్వ్యూ అంటే ఏమి, ఇంటర్వ్యూలో మనం ఎలా కూర్చోవాలి, ఎలా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాలి, ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఏంటివి తెలియకపోవడం, ఒకటి వాళ్ళకి బోధించకపోవడం, ఇంకొకటి వాటి గురించి ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఈ యొక్క వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించక బయటికి పంపించడం వల్ల సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకొని వాళ్ళు ఈ మెట్రోపాలిటన్ సిటీకి వస్తే ఈ ఇంటర్వ్యూ చేసేటువంటి హెచ్ఆర్ మేనేజర్లు వాళ్ళ సర్టిఫికేట్స్ని పక్కగా వారేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, బాబు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా, నీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా లేదా, నీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా లేదా, తర్వాత నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా, ఇవి చూస్తున్నారు. ఇవి నేనేమంటున్నానంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యా సంస్థలు తప్పకుండా అమలయ్యేటట్లు చూసుకోవాలి. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు లాభాపేక్షతో కాకుండా ఈ యొక్క వ్యక్తిత్వ వికాస పాఠాల మీద ముఖ్యంగా ఫోకస్ చేయాలి. ప్రతి హెచ్ఓడి, ప్రతి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి హెచ్ఓడి కానీ ప్రతి ప్రిన్సిపల్స్ కానీ ఈ వ్యక్తిత్వ వికాస పాఠాల గురించి ప్రతి వాళ్ళ యొక్క సిలబస్లో ఇంక్లూడింగ్ చేసి, వాళ్ళ యొక్క టైం టేబుల్ కూడా ఇంక్లూడ్ చేసి, వాళ్ళకు ప్రతి వారం సెమినార్స్ కానీ, ప్రతి వారం ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, లేదా గెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం కానీ, ఒక పిల్లవాడిని ఎలా తయారు చేయాలంటే ఒక యుద్ధానికి మనము సైనికులు ఎలా తయారు చేస్తాం అలాగా ఈ వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేవి వాళ్ళకు వెపన్స్ లాగా ఉపయోగపడతాయి. వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మన యొక్క విద్యా సంస్థలు మొత్తం ఈ వీటి మీద కేంద్రీకరించాలి. ఎక్కువ శాతం పిల్లలు మేము అడిగితే సార్ మేము ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో మేము చదువుకొని వచ్చినాము అంటున్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఎంతోమంది ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక 2% పిల్లలు మాత్రమే జాబ్ చేస్తారు. మిగతా వాళ్ళంతా మీరు ఎక్కడున్నారు బాబు అంటే సార్ మేము బీటెక్ చేశాము, ఎంబీఏ చేశాము, ఫార్మసీ చేశాము అని చెప్తున్నారు. మాకు జాబ్ రావడం లేదు సార్, మాకు ఇంగ్లీష్ రావడం లేదు, మాకు చెప్పేవాళ్ళు లేరు, మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, మా కాలేజీ కూడా చెప్పలేదు, అందుకే మాకు ఉద్యోగాలు లేదంటున్నారు. అలాంటి వాళ్ళందరి మీద మేము ఫోకస్ పెట్టాము. అలాంటి వాళ్ళు మేమే కాదు, విద్యా సంస్థలు కూడా వాళ్ళ యొక్క సిలబసే కాకుండా దీన్ని ఎక్స్టర్నల్ సిలబస్గా వాళ్ళు తీసుకొని వాళ్ళు బోధించగలిగితే తప్పకుండా ఈ విద్యార్థులు విజయం సాధించగలుగుతారు. విద్యార్థులకు మనం విద్యా సంస్థలు డిగ్రీలు ఇవ్వడం ముఖ్యం కాదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇప్పించగలిగి వాళ్ళు ఉద్యోగాలు చేరినప్పుడే విద్యా సంస్థకు
ఒక పరిణితి, విద్యాసంస్థ యొక్క పేరు నిలబడుతుంది, సమాజంలో ఒక గౌరవం వస్తుంది. అలాగే ప్రతి పేద కుటుంబం కూడా 3 పూట్ల అన్నం తినగల శక్తి వస్తుంది. ఆ వైపు అడుగులు వేయాలని చెప్పి నేను విద్యా సంస్థలను కోరుతున్నాను. అదేవిధంగా మేము కూడా వాళ్ళకు విద్యా సంస్థలు కానీ, ఈ పరిశ్రమలలో కానీ, ఈ నిరుద్యోగులు కానీ మేము అనుసంధానంగా ఉండి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ఛానల్ వారికి తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా విద్యా సంస్థలు, కాలేజీలు కానీ దీన్ని ఒక పాఠ్యాంశంగా తీసుకొని ఒక పాఠ్యాంశం ప్రవేశపెడతారని మీరు తెలియజేస్తున్నారు సార్ ఈ విషయంగా మీరు? సార్, మనకు ఈ యొక్క వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి సార్, కానీ ఏమి తూతూ మంత్రంగా వీళ్ళు వదిలేస్తున్నారు సార్. ముఖ్యంగా ఎంతసేపు సెమిస్టర్ వైజ్ సిలబస్ బోధిస్తున్నారు, మన ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత పిల్లలకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా లేదా, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా, కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చూడడం లేదు సార్. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి సార్, సెంట్రల్ సిలబస్ అని ఎక్కువ ఫీజులు కూడా బాగా తీసుకొని ఎక్కువ అన్ని ఇంగ్లీష్ మీడియమే ఉంటున్నాయి కదా. వీళ్ళు ఇక్కడ ఈ స్టూడెంట్స్ బీటెక్ చదివి కూడా ఒక ఇక్కడ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఏ విధంగా వీళ్ళు డీలా పడిపోతున్నారని చెప్తారు, వీళ్ళ లోపం ఎక్కడుంది అని చెప్తారు సార్? సార్, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ బోధిస్తున్నారు, ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. ఇంగ్లీష్ బోధించిన మాత్రాన వ్యక్తిత్వ వికాసాలు వేరు, లాంగ్వేజ్ స్కిల్స్ వేరు, సాఫ్ట్ స్కిల్స్ వేరు సార్. లాంగ్వేజ్ స్కిల్స్ అంటే వాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు లేదు, కానీ వానికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు, గ్రూమింగ్ స్కిల్స్ ఉండవు, రెజ్యూమ్ స్కిల్స్ ఉండవు, తర్వాత బిహేవియర్ స్కిల్స్ ఉండవు, సోషల్ స్కిల్స్, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాస పడాలి సార్. లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. అంటే వీటిని మనము లాంగ్వేజ్ స్కిల్, నాకు ఇంగ్లీష్ వస్తుంటే మాత్రమే నాకు జాబ్ వస్తుంది అనుకోవడం పొరపాటు. పాఠ్యాంశంగా చేర్చాలని మీరు తప్పకుండా, అంటే ఈ సిలబస్ ఉంది కానీ వీటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏదో ఒక ఫ్యాకల్టీ చూపించి వదిలేస్తున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులను మనము ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి హై స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి మన యొక్క విద్యా సంస్థల్లోనూ, ప్రతి యూనివర్సిటీల్లోనూ ప్రతి బ్రాంచ్కి ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉండాలి. ప్రతి వికాస నిపుణుడు ఏం చేస్తారంటే, వికాస నిపుణుల యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి పిల్లవానికి కౌన్సిలింగ్ చేసి అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు, అబ్బాయికి ఏమొచ్చు ఏమి రాదు, అబ్బాయి ఏ విధంగా తరఫీదు ఇస్తే ఆ పిల్లోడు ఉద్యోగాన్ని పొందగలుగుతాడు, వాని లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా లేదా, వానికి స్టేజ్ ఫియర్ ఉందా లేదా, వాని ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఒక ప్రాజెక్టు వాడు తయారు చేసుకోగలుగుతాడా, వానికి మెథడాలజీ అంటే తెలుసా, వాడుకు కాంపిటేటివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా, వాడు కోర్ సైడ్ పోతాడా, సాఫ్ట్వేర్ సైడ్ పోతాడా, వానికి ఇష్టాలు, వాని హాబీస్, వాని యొక్క గోల్ సెట్టింగ్ ఏమి, ఇటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిత్వ వికాసం ఇప్పుడు గమనించగలడు. గమనించి మనము వాళ్ళకి ఫైనల్లో ఉండగానే కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే గుడ్డిగా ఏం చేస్తారు, బీటెక్ అయిపోయిన తర్వాత ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి వాటికి వెళ్ళిపోవడం, ఆడ ఉద్యోగం రాకపోతే ఇంకోసారికి పోవడం, లేదా బ్యాంకింగ్ కోచింగ్ పోవడం, లేదా రైల్వే కోచింగ్ పోవడం, మళ్ళీ ఎక్కడ పోకుండా ఏది రాకపోతే ఇంటికాడ పనిచేయడము, తల్లిదండ్రులకు భారం కావడము, తల్లిదండ్రులు వారికి చదువు కోసం చాలా అప్పులు చేసి లాస్ట్కి అప్పులు తీర్చలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని, ఇలాంటి సంఘటనలు మేము చాలా చూస్తున్నాము. కాబట్టి విద్యా సంస్థలు ఏం చేయాలంటే వ్యక్తిత్వ వికాస నిపుణులను నియమించుకొని దానికి ఒక సపరేట్ ఒక సిలబస్ ఏర్పాటు చేసుకొని ఉన్న సిలబస్ని ఇంకా కొంత ఎక్స్టెన్షన్ చేసుకొని ప్రతి బ్రాంచ్కి పెట్టుకుంటే వాళ్ళు ఫైనల్లో ఉండగానే ప్రతి విద్యార్థిని కౌన్సిలింగ్ చేయాలి. వాడు ఎటువైపు ఉన్నాడు, వాడికి ఏమంటే ఇష్టము, వాడికి ఏమి రాదు, ఏం నేర్పిస్తే వాడు సక్సెస్ అవుతాడు, ఇటువంటివన్నీ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణులు చేయగలుగుతారు. సో ఆ వైపు అడుగులు వేయాలని చెప్పి నేను పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, తర్వాత ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోగలిగితే మన ఆంధ్రప్రదేశ్లో మన నిరుద్యోగులుగా ఉండేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా పరిశ్రమలు కావాల్సిన ఏంటో మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. పరిశ్రమ కావాల్సిన లేకపోతే నువ్వు ఎన్ని డిగ్రీలు తీసుకున్నా, ఎంటెక్ చదివినా, నేను బీటెక్ చదివాను, ఫార్మసీ చేశాను, నాకు 90% ఉంది అని ఏం చెప్పినా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కావాలి తప్ప మన దగ్గర ఉన్నట్టు స్కిల్స్ కాదు కావాల్సింది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ పిల్లల్లో ఉంటే వాళ్ళు జాబ్ ఇవ్వగలుగుతారు. అవి కావాలంటే మనం ఏం చేయాలి, వ్యక్తిత్వ వికాసం ద్వారానే ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ఫ్యాకల్టీలు ఏం చేస్తారంటే వాళ్ళు కన్సర్న్ యొక్క సబ్జెక్ట్లో మాత్రమే టీచ్ చేయగలుగుతారు. ఈ వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించాలంటే వ్యక్తిత్వ వికాస నిపుణులు అవసరం. ఎందుకంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, వాళ్ళని ఏ దశలో ఉన్నారో తెలుసుకోగలుగుతారు, వాళ్ళకి ఏమి ట్రైనింగ్ ఇస్తే వాడు ఈ యొక్క వ్యక్తిత్వ వికాస పాఠాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూమింగ్ స్కిల్స్, గోల్ సెట్టింగ్, తర్వాత వాడు ఫ్యూచర్లో ఏం టార్గెట్ని అచీవ్ చేయాలనుకుంటున్నాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాడా, ఒక ఉద్యోగి కావాలనుకుంటున్నాడా, ఇవన్నీ కూడా వాళ్ళు గమనించి ఫైనల్లో వానికి కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యే విధంగా వానికి నేర్పించగలుగుతారు. సో వ్యక్తిత్వ వికాస నిపుణులకు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన పని లేదు.
యాజ్ ఎ లెక్చరర్గా ఎలా వేతనం ఇస్తారో అలాగే వ్యక్తిత్వ వికాసం కూడా ఆ వేతనానికి పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కాలేజీకి అనేది ఒక వ్యక్తిత్వ వికాసం అవసరము, హై స్కూల్ కూడా అవసరము, తర్వాత కాలేజీల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి బ్రాంచ్కి అవసరము. వీటి మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ మనం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. మన గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాళ్ళ వ్యక్తిత్వ వికాస్ నిపుణులకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి యొక్క ప్రభుత్వ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీలు కానీ యూనివర్సిటీలో కానీ మనం నియమించుకోగలిగితే తప్పకుండా మన పిల్లలు, మన రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు మిగతా రాష్ట్రాల్లో ఉండే పిల్లలతో పోటీ పడి తప్పకుండా వాళ్ళ యొక్క విజయం సాధించి మనం 3 పుట్ల వాళ్ళకు అన్నం తినేట్లు చేయగలుగుతారనేటువంటి మా నమ్మకము. ఆ విధంగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం సార్ మేము.